నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. సంధ్య దా కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో నీళ్ళు తాగు. ఎవరు? నా ఫ్రెండ్. హలో చెప్పరా. మన ఊళ్ళో ఉండే గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పానురా. తాలిబొట్టుకు మాత్రం కాస్త డబ్బులు కావాలి. ఎంత అవసరం అవుతుంది? ఒక 20,000 సరిపోతాయిరా. ఏంటి 20,000? అవునరా, నువ్వు డబ్బులు రెడీ చేసి బస్ ఎక్కాక నాకు ఫోన్ చేయి, సరేనా? మర్చిపోకుండా ఫోన్ సరే. చేయరా. ఏమైంది? లేదు, ఏం లేదు. నీ ఫ్రెండ్ మాట్లాడిందంతా నాకు వినపడింది. ఉండు. హే, ఇవెందుకు సంధ్య? ఇవన్నీ నా నగలే, అవసరానికి ఉపయోగపడతాయని నేనే తీసుకొచ్చాను. లేదు పర్లేదు, మన ఊరికెళ్ళి చూసుకుందాం. మన పెళ్ళికి మనమే ఖర్చు పెట్టాలి. వద్దు సంధ్య, నా మాట విను. నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నీ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్వే ఉంచుకో. ఏంటి ఒక్కటిచ్చానంటే నీది నాది అంటూ విడదీసి మాట్లాడుతున్నా? నీకు కష్టం అంటే నాకు కష్టమే. సరే సంధ్య, కానీ ఉంచు. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉంటావా? తాకట్టు పెట్టడానికే కదా. నువ్వు త్వరగా వెళ్ళొచ్చాయి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎవరికంటా పడకు, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. భయపడకు. ఇదిగో ఈ ఫోన్ ఉంచుకో, ఏదైనా అవసరమైతే సురళికి కాల్ చేయి. సరే. సరేనా? వెళ్ళొస్తాను. సుగుమా, త్వరగా వచ్చాయి, ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేస్తాను.